హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై టీఎస్బీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం 10 నిమిషాల్లో అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూడబోతున్నాం. అదే నోట్లో వేసుకుంటే కరిగిపోయే పుట్నాల లడ్డు అండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ లడ్డూను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నిండా పుట్నాల పప్పులో తీసుకోండి. ఈ పుట్నాల పప్పును ఆ మిక్సీ జార్లో వేసుకోండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. గ్రైండ్ చేసి పెట్టాలి దాన్ని. తర్వాత మనము ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పుట్నాల పప్పు పొడిని. ఇందుకు కాస్త నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ అలా నెయ్యి అనేది వేసుకుంటే చాలా కమ్మని టేస్ట్ ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. మనం ఇందులో పుట్నాల పప్పును ఏ కప్పుతో అయితే తీసుకున్నామో స్వీట్ కూడా బెల్లం అనేది అదే కప్పుతో అదే క్వాంటిటీ తీసుకోండి. అందులోకి ఆ కప్పు బెల్లాన్ని వేయండి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1/4 భాగం వాటర్ తీసుకొని అందులో పోసుకోవాలి. ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాకాన్ని అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడిని ఒక వెడల్పాటి గిన్నెలో లేదా ప్లేట్లో ఇలా జల్లెడ పట్టుకోవాలి. బరక ఉన్నదంతా పక్కకు పోసేసి మెత్తగా జల్లెడ పట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ పాకాన్ని మనం అప్పుడప్పుడు అలా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఆ బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు. చూసారు కదా, ఇలా ఈ పొడి అనేది చాలా మెత్తగా ఉండాలి. అప్పుడే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది లడ్డు అనేది. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే మంచి సువాసనతో లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలకు, పెద్దలకు, ముసలి వాళ్ళతో సహా చాలా టేస్టీగా హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది పాకం వచ్చేలోపు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అనేది అప్లై చేసి పెట్టుకోవాలి. చుట్టూ నెయ్యి అంతా అప్లై చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పాకం అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా వేడిగా ఉంటుందండి. చాలా జాగ్రత్తగా తీసుకొని చూడండి. తీగ వచ్చి కట్ అవుతుంది. ఇలా ఉంటే మన కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. తీగ ఇలా వచ్చి కట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పుట్నాల పొడి అంతా ఈ పాకంలో వేసుకోవాలి. మనం బౌల్లో జల్లెడ పెట్టుకున్న పుట్నాల పొడి అంతా ఈ బెల్లం పాకంలో వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలబెట్టుకోవాలి. అంతేనండి, ఒక 5 మినిట్స్లో ఈ లడ్డు అనేది మనకి తయారైపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అనేది వాటర్లో కొంచెం వేయగానే మనం చూపిస్తున్నట్లు నేను అదనేది లడ్డులాగా ముద్దగా అవ్వాలి. అలా లడ్డులాగా ముద్దగా అయింది అంటే మనకి లడ్డూకి చక్కగా ప్రిపేర్ అయిపోయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి మొత్తం ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. చూసారు కదా, ఇలా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం తీసి పెట్టుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. కాస్త చల్లారిన తర్వాత ఇక రౌండ్గా లడ్డు ముద్దలు చేసుకోవడమే. మరొక మంచి వంటకంతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.